పొందుకొని దైవ దీవెనల చేత భవిష్యత్తులో బాగుపడాలన్న ప్రార్థన. మహాపరిశుద్ధ మా ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో మా సంఘమును బట్టి ప్రార్థన. అయ్యా, మీరు కనికరించండి, కృప చూపించండి. ఆయన సంఘమును ఆశీర్వదించండి, దీవించండి. అనారోగ్యముల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి వారి బలహీనతలు తీసివేసి మంచి ఆరోగ్యము, బలము, శక్తిని అనుభవించి మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను. అయినా వారి సమయంలో మా తెలుగు రాష్ట్రాల్లో మా సంఘాలలో నీట్ పరీక్ష రాస్తున్నటువంటి అయినా విద్యార్థులు అందరినీ మీరు ఆశీర్వదించి నిర్మించండి. ఆయన ఎంతో ప్రయాసపడి ఆయన వారు కోచింగ్ తీసుకొని ఉన్నారు. ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని. వారి సంవత్సరం అంతా చదువుకున్న ప్రతి విషయాన్ని వారి మనస్సులో ఉంచుకొని, అయ్యా, ఈ దినమందు రాయబోతున్నటువంటి పరీక్షల్లో మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. ఆ యొక్క ఎగ్జామ్లో వారు కూర్చొని ఆ క్వశ్చన్ పేపర్ చూస్తూ ఉన్నప్పుడు నైనా మీ యందు ఆనందించి చక్కగా క్వశ్చన్స్ వారు అర్థం చేసుకొని రాయడానికి చూపించమని ప్రార్థిస్తున్నాను. ఎంతగానో ప్రయాసపడ్డారు బ్రహ్మ. పిల్లలందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ పరలోకపు జ్ఞానమును ప్రతి బిడ్డకు దయచేసి రాయిచున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ పరిశుద్ధాత్మ దయచేసి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నాయన, చక్కగా రాయడానికి సమయ స్ఫూర్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. రాసి మంచి భవిష్యత్తును వారు పొందుకొని మున్ముందు దినాలలో మిమ్మల్ని మహిమపరిచేటువంటి వారుగా ఉండటానికి ప్రభు చూపించండి. పరీక్ష రాయిచున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి ప్రభు. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. మంచి మార్పులతో ఉత్తీర్ణత పొందుకొని మీ నామాన్ని గలపరిచే ప్రభు ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, చక్కగా క్వశ్చన్ అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని దయచేయండి. రాయిచున్నప్పుడు మీరు చేతికి మీరు చెయ్యిగా ఉండి మంచి నాయన రైటింగ్ చేత రాయడానికి ప్రభు చూపించమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఎటువంటి తడబాటు లేకుండా సరైనటువంటి సమయాన్ని పాటించి మంచిగా రాయడానికి ప్రభు చూపించమని ప్రార్థన. సంఘంలో అనారోగ్యుడు చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మరొకసారి మీ బలమైన పాదములు చెంత ఉంచుతూ యేసు దివ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.